కోర్టు దగ్గరకొచ్చి రఘురామ్ లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. నా భార్య జానకి ఎలాంటి ఘోరాలు హత్యలు చేయదు. తనపై నాకు చాలా నమ్మకం. అలాంటి మా జానకిని మీరే కాపాడాలి లాయర్ గారు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. చూడండి రఘురామ్ గారు, మీ భార్య గురించి మీకు చాలా బాగా తెలుసు కాబట్టి ఇలాంటివి చెయ్యదు చేయలేదు అని చెప్తున్నారు. కానీ మీ భార్య ఏమో నేనే ఈ హత్య చేశాను అని పోలీసులకి చెప్పి లొంగిపోయిందండి. మరి ఆవిడే నోరు విప్పి నేనే చేశానని చెప్తూ ఉంటే మరి మనం ఎలా కాపాడటం, నేనేం చేయగలనండి అని లాయర్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకొని రఘురామ్ దగ్గరికి వస్తుంది. నాన్న మీరే ప్రవల్లికని చంపారనుకొని అమ్మ ఈ నేరాన్ని తనపై వేసుకుంది నాన్న, అంతేకాని కావాలని వేసుకోలేదు అని జరిగిందంతా కూడా ఇక చెప్తూ ఉంటుంది. అయ్యో జానకి, ఎంత పనిచేశావు అని రఘురామ్ తల పట్టుకుంటాడు. ఎలాగైనా సరే అమ్మని మీరే కాపాడాలి నాన్న అని రామలక్ష్మి ఇక వేడుకుంటూ ఉంటే అప్పుడే జానకిని పోలీసులు తీసుకొని జీప్లో తీసుకొని అక్కడికి వస్తారు. జానకి రఘురామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జానకి, నా కోసం నువ్వు నీపై ఇలా హత్యా నేరం వేసుకోవటం ఏంటి అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమండి అని, నేను ఏమైనా చేస్తాను అని జానకి అంటుంది. ఇక రఘురామ్ అయితే చాలా ప్రేమగా జానకి వైపే చూస్తూ ఉంటాడు. కానీ జానకి, నేను ఆ నేరం చేయలేదు, నువ్వేమో నేరం చేశానని ఒప్పుకొని ఇలా అరెస్ట్ అయిపోయావు. కాబట్టే ఇప్పుడు నువ్వు ఒకటే కోర్టులో చెప్పాలి, నేను ఈ హత్య చేయలేదని చెప్పాలి అని రఘురామ్ అంటుంటాడు. లాయర్ కూడా జానకి దగ్గరికి వస్తాడు. అవునండి, పోలీసుల దగ్గర మీ భర్తే ఇదంతా చేశారనుకొని మీరు లొంగిపోయారు. ఇప్పుడు మీ భర్త చేయలేదని మీకు కూడా నిజం తెలిసింది కాబట్టి మీరు ఈ హత్య చేయలేదని జడ్జి గారి ముందు చెప్పాలి అని లాయర్ అంటాడు. జానకి అయితే అదంతా వింటూ ఉంటుంది.